గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా తన ఆశీర్వాదంతో మనం సమృద్ధిగా నింపునుగాక. ప్రియులారా, అనుదినం కూడా ఆయన యొక్క కృపావాక్యం చేత మనం అనుదినము ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన యొక్క కృపలో భాగంగా మనం చూసుకుంటుంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అవును ప్రియులారా, పరమతండ్రి యందు మనం భయభక్తులు కలిగి జీవితం జీవించడం ద్వారా ఆ పరమతండ్రి మనల్ని అనేకమైన ఆశీర్వాదాలతో నింపుతాడు, అనేకమైన దీవెనలతో మనం నింపుతూ వస్తుంటుంటాడు. ఆయన యొక్క సన్నిధిలో మనము భయము భక్తి కలిగి మన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్న విధానం బట్టి ఆయన మనకు తన జ్ఞానం ఇస్తూ వస్తుంటుంటాడు. తన సన్నిధిలో మనం ఏ విధంగా నడుచుకోవాలో నేర్పుతూ వస్తుంటాడు. వినయమైన మనసు మనకి ఇస్తుంటుంటాడు. తగ్గింపు గల మనసు మనకు నేర్పుతూ వస్తుంటుంటాడు. ఆ పరమతండ్రి యొక్క సన్నిధానంలో తగ్గించుకోవడం వల్ల మనకు దినంలో హెచ్చింపబడతామని ఆకే వివేచన జ్ఞానం ఇస్తూ వస్తుంటుంటాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అది మనకెంతో ప్రయోజనకరము సుమా. అది ఎంతో మనకు మేలుకరము. ఆ మేలుకరమైనది, ఆ ప్రయోజనకరమైనది మన జీవితాల్లో పొందుకోవాలి అంటే మనం ఆయన యొక్క మార్గంలో నడుస్తూ భయభక్తులు కలిగి ఆయన ఆరాధించటం. ఆయన సన్నిధిలో నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటే ఇహలోక మాలిన్యము మన కంటకుండా మన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నట్టయే నిష్కలంకమైన నిష్కాపట్యమైన పరమతండ్రి మెచ్చే భక్తి అది. కాబట్టి మన ఘటాన్ని అనగా మన శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ భయము కలిగి భక్తి కలిగి నడుచుకోవడం ద్వారా ఆ పరమతండ్రి మనల్ని తన స్వారూప్యతలోనికి మనల్ని తీసుకెళ్తుంటుంటాడు. తన పరిపూర్ణతను మనం నడిపిస్తూ వస్తుంటుంటాడు. ఆయనకు కలిగిన మనసు, ఆ వినయ మనసుకు మనకు నేర్పుతుంటాడు. కాబట్టి అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. కాబట్టి ఆయన యందు భయభక్తి కలిగి ఉండడం వల్ల ఏమి మేలు, ఏమి ఆశీర్వాదం అనుకుంటుంటాం. మనలో తెలియని ఆయన స్వారూప్యత, మనలో ఆయన యొక్క దర్శనం, ఆయన యొక్క ముఖకాంతి మనమే ప్రకాశింపడాన్ని బట్టి ఆయనను మనలో ప్రజ్వలింపజేస్తాము సుమా. అనేకులు మనలో ఆయనను చూస్తుంటుంటారు, ఆయన ప్రేమను చూస్తుంటుంటారు, ఆయన యొక్క గుణగణాలు మనం చూస్తుంటుంటారు, ఆయన యొక్క లక్షణమైన ప్రేమను, ఆ క్షమాపణ గుణాన్ని, ఆ కరుణ గుణాన్ని మనలో అనేకులు చూస్తుంటుంటారు. అనేకులు ఎదుట మనం తగ్గించుకుంటుంటాము. నేను ఏ పాటి వాడును తండ్రి, నేను ఎంతటి వాడును తండ్రి, అయోగ్యుడును తండ్రి, ఏమాత్రం ఎన్నిక లేని వాడును తండ్రి అని మనలో ఒక తగ్గింపు గల మనసు ఆ పరమ తండ్రి యొక్క ఆత్మ ద్వారా మనకు కలుగుతూ వస్తుంటుంది. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వచ్చే ప్రతిఫలము. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్న వారే అటు విధంగా ఆశీర్వాదంతో పరమ తరిసలో నిలబడతారు సుమా. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి తన యొక్క ఆత్మతో మనం నింపి తన సన్నిధిలో వినయమైన మనసుకునిచ్చి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అన్నావు నాయన. అట్టి విధంగా మేము అయ్యా నీ వినయ మనసుకుని మేము ధరించుకొని ప్రతిఫలంగా మీ ఆశీర్వాదాలు పొందుకుంటూ అనేకులకు మేము నీ ప్రేమను చూపించే వారముగా నీ యొక్క తండ్రి అయ్యాదిగో తండ్రి అయ్యా అనేకులకు నీ స్వారూప్యతను మాలో చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.